అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తిథుల గురించి తెలుసుకుందాం. మీ పని విజయం కావాలంటే ఏ తిథిలో చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. భారతీయ కాలగమనంలో తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం చేసే పని విజయం సాధించాలన్నా, ఆ రోజంతా మనకు అనుకూలంగా ఉండాలన్నా మనం ఏ తిథిలో ఉన్నామో తెలుసుకోవడం చాలా అవసరం. అసలు తిథి అంటే ఏమిటి? ఏ తిథికి ఏ దేవుడు అధిదేవత? ఏ పనులకు ఏ తిథి మంచిది? దగ్ధరాశులు అంటే ఏమిటి? ఇటువంటి వివరాలన్నీ ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆకాశంలో సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్న కోణీయ దూరాన్నే తిథి అంటాం. ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు ఒకే సరళరేఖలో ఉంటే ఆ రోజు అమావాస్య తిథి అని అర్థం. అక్కడ నుంచి చంద్రుడు ప్రతి 12 డిగ్రీల చొప్పున దూరం జరిగిన కొద్దీ ఒక్కొక్క తిథి మారుతుంది. సూర్యుడికి సరిగ్గా అంటే 180 డిగ్రీల దూరంలో చంద్రుడు ఉంటే అది పౌర్ణమి. మన పెద్దలు తిథులను 5 వర్గాలుగా విభజించారు. వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు, మన పనులు ప్లాన్ ప్రకారం చాలా సులభంగా ఉపయుక్తంగా చేసుకోవచ్చు. మొదటిది నందతిథి. ఇది ఆనందాన్ని ఇచ్చే తిథి. 1, 6, 11. రెండవది భద్రతిథి. ఇవి మంగళప్రదమైనవి, శుభ ఫలితాలను ఇచ్చేది. 2, 7, 12. మూడవది జయ, విజయాన్ని అందించే తిథి. 3, 8, 11. నాలుగవ రకం రిక్త తిథి. రిక్త అంటే ఖాళీ అని అర్థం. ఈ తిథుల్లో చేసే శుభకార్యాలు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. అందువల్ల వీటిని వదిలివేయడం మంచిది. 4, 9, 14. ఇక పూర్ణతిథి అంటే 5, 10, 15. ఇవి సంపూర్ణమైన ఫలితాలను ఇస్తాయి. మరి ఇందాక దగ్ధరాశులు అని అర్థం. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దగ్ధరాశులు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ రోజు తిథికి ఎదురుగా ఉన్న దగ్ధరాశులు బలహీనంగా ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అలాగే చంద్రుడి వేగాన్ని బట్టి ఒక తిథి 19 నుండి 26 గంటల వరకు ఉండొచ్చు. అందుకనే మనకు తిథి వృద్ధి లేదా క్షయం ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడి నుండి చంద్రుడు దూరంగా వెళ్ళే కాలాన్ని శుక్లపక్షము అని, దగ్గరగా వచ్చే కాలాన్ని కృష్ణపక్షము అని అంటారు. ఈ తిథుల వెనక ఉన్న శాస్త్రీయతను, ఆధ్యాత్మికతను అర్థం చేసుకుని మన పనులను మొదలు పెడితే తప్పకుండా విజయం లభిస్తుంది. మరింత సమాచారం కోసం అకల్ట్ శాస్త్రాన్ని మీరు ప్రతి వీడియోను వీక్షించండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ తిథులు, అధిదేవతలు, ఏ తిథి దేనికి మంచిది, వాటికి సంబంధించిన దగ్ధరాశులు ఆ చార్టు మీకు ఇప్పుడు డిస్ప్లేలో పెడతాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.